అయితే రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక పాస్టర్ని, ఆ పాస్టర్తో నేను ఒకటి అన్నా, మీరు ప్రచారం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు హిందువులు కాబట్టి ఆ తప్పు మీరు ఎందుకు చేస్తున్నారు? మేము ప్రచారం హిందుత్వం గురించి చేయట్లేదు కదా. ఓకే, చర్చికి వెళ్ళమని చెప్తున్నాము. ట్విస్ట్ ఇది, ట్విస్ట్ అది ఉంది. ఇప్పుడు నేను అనడంలా ఏముంది అంటే, మీరు క్రిస్టియన్ అంటే హిందూగా ఉన్న వాళ్ళు క్రిస్టియన్కి చేంజ్ అయ్యి వాళ్ళని మళ్ళీ మీరు గర్భాపసి అని చెప్పి తీసుకొస్తున్నారు. తీసుకురావడం కాదు, వాళ్ళంతటా వాళ్ళు అర్థమైన తర్వాత మేము మోసపోయామమ్మా మరి ఏంటి అని అంటే, నీ యొక్క ఇంటి దేవుడు ఎవరున్నారో మళ్ళీ మేము కొత్తగా తీసుకొచ్చి స్వామీజీ ఫోటోనో పెట్టి అలా పాద పూజ అవన్నీ ఉండవు. అడుగుతాము, మీకు అక్కడ ప్రచారం అని మీకు ఎందుకు అర్థమైందండి? అంటే నా ఉద్దేశం మీరు తప్పు చేశారు, మీరు ఏదో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు. మీ అమ్మ చేంజ్ చేస్తుంది, తిడుతుంది, వినకపోతే ఏం చేస్తుంది? కొడుతుంది. ఓకే, అది తప్పు నానా అని చెప్తుంది నీకు. ఇప్పుడు మేము చేసేది కూడా అది తప్పు తల్లి అని వివరిస్తున్నాం అంతే. వివరించి మంచికి చెడుకు తేడా చెప్తున్నాం అక్కడ. వాళ్ళకి ఏది మంచో అర్థమై తిరిగి వస్తున్నారు అంతే. అయితే ఒక్కోసారి మంచి చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చదు, నచ్చినప్పుడు చాలా అనర్థాలు జరుగుతాయి, మిమ్మల్ని కొడతారు, గొడవలు జరుగుతాయి, ఇవి అన్ని జరుగుతాయి. ఇట్లాంటివి ఏమన్నా జరిగినాయా మీ పైన? పైకి వచ్చి కొట్టలేరు కానంటే గొడవకు వచ్చారు. ఓకే, ఏం జరిగింది అసలు? నేను ఒకటి జరిగిన ఇన్సిడెంట్ అక్కడ చెప్తున్నాను. చెప్తుంటే ఒక ఆల్రెడీ వీడియో ఉంది, అది మన ఛానల్లో. నేను చెప్తా ఉంటే ఒక ఆమె నా మీదికి వచ్చేసింది. అంటే నేను కూడా ఊరుకోలేదు అనుకో, ఆమెకు త్రిబుల్ ఇచ్చాను అక్కడ. నువ్వు ఎందుకు ప్రచారం చేస్తున్నావు, నీకు హక్కు ఎవడు ఇచ్చాడు, నువ్వు ఏసును అనలేను. నేను అక్కడ సరిగ్గా విను, నేను అక్కడ ఏసును అనలేను, పాస్టర్స్ని అన్నాను అని చెప్పాను. ఇక్కడ మా హిందువులకు అక్కడ అన్యాయం జరిగింది, దాన్ని మా హిందువులకు వివరిస్తున్నాను. నేను నీకు అంతకుమించి నేనేం చెప్పట్లేదు అని చెప్పాను. నేను క్రిస్టియన్ అట్లా ఇట్లా అని అన్నది. నీ మీద కేసు పెడతాను, నేను ఈ కాలనీలోకి పోనీ అంటే, నువ్వేమైనా ఇజ్రాయెల్కి వెళ్ళి వచ్చినవావే, నా మీద కేసు పెడతా అంటే నువ్వు క్రిస్టియన్ ఎలా అవుతావే ఫస్ట్ అన్నాను. నువ్వు ఇజ్రాయెల్కి వెళ్ళి వస్తే నాకు ఆ మాట మాట్లాడు, నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకో, నువ్వు హిందువులకే పుట్టిన దానివే, మరి నువ్వేంది నీ DNA టెస్ట్ చేసుకో, నీ తాత ముత్తాతలు ఎవరు అంటే బాగా ఇచ్చాను. మా ఆయన పట్టుకొని కొడతావేమో అనుకుని తీసుకొచ్చాడు. ఆ వీడియో ఉంది ఇప్పటికి కూడా, మీరు మన మోక్ష ధర్మాలో చూడ, అలా చాలా వచ్చాయి.